హే గైస్, అందరు బాగున్నారు కదా. ఇవాళ కప్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. హాఫ్ గ్లాస్ చీని మనం మిక్సీ చేసుకోవాలి. ఇది పౌడర్ చేసుకున్న తర్వాత మనం మిల్క్ హాఫ్ గ్లాస్ తీసుకుని దీంట్లో వేసేసుకోవాలి. ఇది మనం మిల్క్ వేసి మిక్సీ చేసుకున్న తర్వాత ఆయిల్ పావు గ్లాస్ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. ఇది మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి. ఆయిల్ వేసాక బేకింగ్ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. పావు స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్ద అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. సేమ్ గ్లాస్తోనే మైదా 1 గ్లాస్ వేసేసుకోవాలి దీంట్లో. ఇది ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఈ మొదలపు చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలి. మనకైతే కేక్ ముద్ద రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్నా మనకి కేక్ అయితే స్మూత్గా కూడా వస్తుంది. ఇలా కూడా ట్రై చేయవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. 3 కప్ తీసుకున్నాను. దీంట్లో ఘీ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం 1 స్పూన్ లాగా వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఒక్కొక్క దాంట్లో హాఫ్ అన్నింది వేసేసుకోవాలి కేక్ ముద్ద. నెక్స్ట్ మనం చాక్లెట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ కొంచెం ముద్ద అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా తురుముకున్న బాదం పప్పు వేసుకోవాలి గార్నిష్ కోసం. యాడ్ చేశాక జీడిపప్పు ముక్కలు కొంచెం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన ఒక చిన్న చిన్న చాక్లెట్ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. లైట్ చేసుకొని మనం కుక్ చేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. నేనైతే నాన్ స్టిక్ది తీసుకున్నాను. వాటర్ వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు దీంట్లోకి ఇది వేసి పెట్టేసుకోవాలి. ఇది మనం లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ లాగా కుక్ చేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి చెక్ చేసేద్దాం. మొక్కలా ఇదైతే కుక్ అయిపోయింది. ఒకసారి అన్నీ చెక్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒకసారి కట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది లోపల వరకు అయితే కుక్ అయింది. చాలా టేస్ట్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.